శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢ మాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢ మాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము.
కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే రాశిలో గురువు గారు బాగున్నారు, ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అయితే 6 గ్రహాల వ్యతిరేకతలు ఉన్నాయి కదండి అని మనకి సంశయం వచ్చేస్తుంది వెంటనే. అయినప్పటికీ మీరు 6 గ్రహాల వ్యతిరేకతలని కూడా అనుకూలం చేసుకోగలిగేటటువంటి స్థితి సంచారము గురువుగారు మీకు ఇస్తున్నారు. రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఉచ్చలో సంచారం కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన ఫలితాలండి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, దైవభక్తి బాగా పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, వాక్కు మంచి మాట, ఒక మాట మాట్లాడారంటే దానికి చాలా చాలా విలువ ఉంటుంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, కీర్తి ప్రతిష్టలు బాగా బ్రహ్మాండంగా వస్తాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ప్రేమికుల విషయంలో మటుకు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ధనము ఊహించని విధంగా ధనం వస్తుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇచ్చేటటువంటి ఫలితం శుభగ్రహాల కన్నా కూడా పాపగ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి అంటే ఇంకా ఇంకా మంచిదనమాట. శుభగ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అంతకన్నా ఇంకా కొంచెం కనీసం ఒక 5% అయినా ఎక్కువగా ఈ గ్రహాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కుజుని యొక్క స్థితి సంచారము ఎక్కువగా భూముల్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి భూములు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటి విషయంలో కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉంటాయి. వారాంతంలో మటుకు అవేవి అంతగా సంతృప్తిని ఇవ్వబోవు, అతి జాగ్రత్తలతో కూడి ఉండాలి మనం అని అనుకునేటట్టుగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు, సంతాన రీత్యా బానే ఉంది అని చెప్పవచ్చు. గురువు గారి యొక్క స్థితి సంచారము, దృష్టి, ఇవన్నీ ఫలితాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, మీరు ఏ దైవానికైతే పూజ చేస్తారో, ఏ దైవాన్ని అయితే ఎక్కువగా స్మరణ చేస్తూ ఉంటారో వారి వల్ల మీకు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తూ మీకు ఇంకా ఇంకా దైవభక్తి పెరిగే విధంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని పరిస్థితి కానీ శుక్రాచార్యుల వారి పరిస్థితి కానీ అంతగా లాభకరమైనటువంటి ఫలితాలను ఇవ్వబోవట్లేదు. కాబట్టి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, యోగా చెయ్యండి, సద్గురువుల సేవ చెయ్యండి, ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, మీ ఇంట్లో మీ మాతృమూర్తి గారికి కూడా వీలైనంత వరకు సేవ చేయండి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటూ మరింత మనశ్శాంతితో కూడి ఉంటారు. గురువుగారి రాశిలో ఉన్నంత కాలము కూడా తిరుగులేని విధంగా మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి పరిహారాలనే ఎక్కువగా చేసుకుని మరింత మనశ్శాంతి, మరింతగా అభివృద్ధి పొందగలరని సూచన చేస్తూ శుభం.